అందరూ కలిసి బీహార్లో పిస్టల్ కొన్నారు. ఒక ఆయన యూట్యూబ్లో చూసి ఫైరింగ్ నేర్చుకున్నాడు. టార్గెట్ చేసుకున్న వ్యక్తిని కార్లో వెంబడించారు. గురి చూసి కాల్చి చంపారు. పూటకో మలుపు, రోజుకో ట్విస్ట్తో సాగిన ఈ కేసులో ప్రతి స్టెప్ ఆసక్తికరంగా సాగింది. మెదక్లో జరిగిన ఆ మర్డర్ ఎందుకంత సెన్సేషన్ అయింది? ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? చనిపోయిందెవరు? అది మెదక్ జిల్లా వరిగుంతం గ్రామ శివార్లోని రైస్ మిల్లు. ఈ నెల 14న రాత్రి ఓ కారు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. నైట్ కావడంతో ఆ విషయం వెంటనే జనానికి తెలియలేదు. కొద్దిసేపు అయ్యాక కొందరు గుర్తించారు. వెళ్లి చూస్తే కారులో కాంగ్రెస్ నేత అనిల్, ఆయన జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి అపస్మారక స్థితిలో పడిపోయారు. వెంటనే 108కి కాల్ చేసి ఆసుపత్రికి తరలించారు. అయితే అనిల్ అప్పటికే చనిపోయాడు. కారు పడి ఉన్న తీరును బట్టి యాక్సిడెంట్ అనుకున్నారంతా. అయితే ఘటనా స్థలంలో బుల్లెట్ షెల్స్ దొరకడంతో కేసు టర్న్ తీసుకుంది. హత్య జరిగిందని అనుమానం బలపడింది. ఆ డౌట్ నిజమయ్యింది. అనిల్ హత్యకు గురైనట్టు పోలీసులు తేల్చి చెప్పారు. వారం రోజుల్లో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కి పంపించారు. ఇంతకు ఏం జరిగింది? ఎలా జరిగింది? కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన అనిల్ రవీందర్ రెడ్డి దగ్గర పనిచేసేవాడు. ఆయన కుటుంబానికి సన్నిహితుడిగా మెదిలాడు. రవీందర్ రెడ్డి భార్య గతంలో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అనిల్ అన్నీ తానే చూసుకున్నాడు. అలా నమ్మకంగా ఉన్న అనిల్ రవీందర్ రెడ్డికి చెందిన కొంత స్థలాన్ని 25 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నాడు. అందులో పెట్రోల్ బంక్ పెట్టాడు. దాంతోపాటు రవీందర్ రెడ్డికి చెందిన ఓ 10 ఎకరాల భూమిని అనిల్ కుటుంబం సాగు చేసేది. అయితే కొద్ది రోజుల తర్వాత రవీందర్ రెడ్డికి అనిల్కి మధ్య విభేదాలు పొడచూపాయి. 10 ఎకరాల భూమి విషయంలో గొడవ జరిగి పెద్దదయ్యింది. ఇదిలా ఉంటే రవీందర్ రెడ్డికి వివాహేతర సంబంధాలు ఉన్నాయనే టాక్ లోకల్ గా ఉంది. అదే విషయాన్ని అనిల్ గ్రామంలో పదే పదే ప్రచారం చేశాడని నాగరాజు భావించాడు. అనిల్ వల్ల ఊళ్ళో పరువు పోతుందేమోననే విషయాన్ని నాగరాజుకు చెప్పుకొని బాధపడ్డాడు. ఓ ఫంక్షన్ లో అనిల్ రవీందర్ రెడ్డి మధ్య గొడవయ్యింది. అలా 1 by 1 అనిల్ మూలంగా రవీందర్ రెడ్డి హట్ అయ్యాడు. తన దగ్గర పనిచేసే నాగరాజుతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో నాగరాజు అనిల్ మధ్య కూడా గ్యాప్ పెరిగింది. నాగరాజు 2014లో రంగంపేట వార్డు మెంబర్. ఈసారి ఎన్నికల్లో సర్పంచ్గా నిలబడాలని భావించాడు. ఈ విషయం తెలుసుకున్న అనిల్ నాగరాజుతో గొడవ పడ్డాడు. ఎలా సర్పంచ్గా గెలుస్తావో చూస్తారని ఎద్దేవా చేశాడు. అదీగాక నాగరాజు ఒక ప్లాట్ అమ్మాలని చూస్తే అనిల్ అడ్డుపడ్డాడని గొడవ జరిగింది. అలా ఈ ఇద్దరు బద్ధ శత్రువులుగా మారారు. ఇదిలా ఉంటే మొన్ననే నాగరాజు తల్లి పేరు మీద ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినట్టే అయ్యి రద్దయింది. అది అనిల్ పనేనని నాగరాజు పగ పెంచుకున్నాడు. నాగరాజు సోదరుడైన నాగభూషణంతోనూ అనిల్కి గొడవలు ఉన్నాయి. కరోనా సమయంలో నాగభూషణం నుంచి అనిల్ 6 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అడిగితే ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరించాడు. నాగభూషణంకి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ విషయాన్ని గ్రామంలో అందరికీ చెబుతానని బ్లాక్మెయిల్ చేసేవాడు. దీంతో నాగభూషణం కూడా అనిల్ మీద కక్ష పెంచుకున్నాడు. ఇలా రవీందర్ రెడ్డి, నాగరాజు, నాగభూషణం ముగ్గురు అనిల్ శత్రువులుగా మారారు. అనిల్ బతుకుంటే ఎప్పటికైనా ముప్పే అని తీర్మానించుకున్నారు. అతన్ని చంపేస్తే అన్ని రకాలుగా చూసుకుంటారని నాగరాజు, నాగభూషణంకు రవీందర్ రెడ్డి భరోసా ఇచ్చాడు. అలా హత్యకు బీజం పడింది. కత్తులతో అటాక్ చేస్తే అనిల్ తిరగబడే అవకాశం ఉంది. అందుకే తుపాకీతో కాల్ చేస్తే చేతులకు మట్టంటదని భావించారు. ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన 10 కక్షలు అంటే ఆస్తికి సంబంధించిన ఇక కలిసి ఉండేది ఒకటేసారి ఇట్లా చేస్తుందని చెప్పి వాళ్ళంతా కోపం పెంచుకున్నారు. ఇంతకుముందు కలిసే ఉండేది. ఈవెన్ ఈ నాగరాజు కూడా క్లోజే. నాగరాజు అనిల్ క్లోజే, మన రవీంద్ర రెడ్డికి క్లోజే. రవీంద్ర రెడ్డి వైఫ్ ఉన్నప్పుడు ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసింది లక్ష్మి గారు, ఆమె కూడా వీళ్ళంతా క్లోజే. తర్వాత రాను రాను వివాదాలు పెరిగిపోయినాయి. వాళ్ళ మధ్యలో వివాదాలు పెరిగిపోయి ఇట్లా దీనికి అందరినీ ఇట్లా డామినేట్ చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళు అట్లా చేయడం జరిగింది. గన్ కోసం వేట. ఇక్కడైతే అన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఎలా? నాగరాజుకు ఒక కారు గ్యారేజీ ఉంది. అందులో ఫరీద్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అతనికి బీహార్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని ద్వారా గన్ కొనాలని ఫిక్స్ అయ్యారు. వెంటనే నాగరాజు ఫరీద్కు 1.5 లక్షలు ఇచ్చి ఫ్లైట్లో బీహార్కి పంపాడు. అక్కడ ఫరీద్ ఒక తుపాకీ, 6 బుల్లెట్లు కొన్నాడు. రిటర్న్ విమానంలో కాకుండా ట్రైన్లో వచ్చాడు. కాల్చే పని కూడా ఫరీద్కే చెప్పాడు. అయితే అది తన వల్ల కాదని ఫరీద్ అన్నాడు. అదే గ్యారేజ్లో పనిచేసే విజయవాడకు చెందిన షాబుద్దీన్ తనకు ఫైరింగ్ తెలుసని అన్నాడు. యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా అని చెప్పాడు. అలా షాబుద్దీన్ చేతికి గన్ వచ్చింది. ఈ నెల 14న అనిల్ హైదరాబాద్కు వెళ్లి కారులో ఇంటికి తిరిగి వెళ్తున్న విషయం తెలుసుకుని షాబుద్దీన్, ఫరీద్ చిన్న కారులో ఫాలో అయ్యారు. కొల్చారం మండలం వరిగుంతం సబ్స్టేషన్ దగ్గరికి రాగానే అనిల్ వెహికల్ ని అడ్డుకున్నారు. వెంటనే షాబుద్దీన్ 4 రౌండ్లు కాల్పులు జరిపాడు. అనిల్ తప్పించుకునే ప్రయత్నం చేసినా బుల్లెట్లు తగిలాయి. భయంతో యాక్సిలరేటర్ తొక్కడంతో కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. నిందితులు పారిపోయారు. అనిల్ చనిపోయాడు. కేసు ఛేదించేందుకు ఎస్పీ 7 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ తో నిందితులను గుర్తించారు. విజయవాడకు చెందిన షాబుద్దీన్, చిన్న పరారీలో ఉన్నారు. హత్యకు ఉపయోగించిన పిస్టల్, 4 బుల్లెట్ షెల్స్ ని, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.